నేను జస్ట్ ఇప్పుడే ఒక ఇద్దరు అమ్మాయిలు చూసాను, చాలా బాగున్నారు. సో మీకు కూడా చూపిస్తాను, ఎలా ఉన్నారో కమెంట్ చేయి. ఇద్దరులో ఎవరు బాగున్నారు కమెంట్ చేయి. ఇలాగే కదా పైకి వచ్చింది అని దానే పైకి వచ్చింది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మీరు ఎవరైనా షాపింగ్కి వస్తే అమ్మాయిలతో మాత్రం షాపింగ్ రాకండి. శోభిత అయితే ఎక్కడో మిస్ అయిపోయింది, తెలీదు. మీరింకా సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. బాగాలేదు అది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్లో నేను బయటకు అయితే వచ్చాను. చాలాసార్లు అడిగారు మీరు ఎక్కువ రోజు నుంచి బ్లాగ్ చేయట్లేదు అని. సో అందుకే ఈరోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తాను, ఏం చేస్తాను అనేది అన్ని బ్లాగ్లో చేసి పెడతాను. సో చూసేయండి. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే ఏఎంబి మాల్లో ఉన్నాను. లెట్స్ స్టార్ట్. సో గైస్ చూడండి, రాగానే వెళ్ళి ఒక టీ షర్ట్ అయితే పట్టుకుంది శోభిత మాస్టర్. ఏనా ಚೆನ್ನಾಗಿಲ್ಲ. నేను ఇప్పుడు వెస్ట్ సైడ్లో అయితే ఉన్నా. వెస్ట్ సైడ్లో బాగా ఆఫర్స్ ఉన్నాయి. సో ఈ మధ్యన ఎవరైనా ఫ్రీ ఉంటే వచ్చి వెస్ట్ సైడ్లో బట్టలు తీసుకోండి. గాయస్ మీకు ఒక మంచి సజెషన్ ఇస్తా చూడండి. మీరు ఎవరైనా షాపింగ్కి వస్తే అమ్మాయిలతో మాత్రం షాపింగ్ రాకండి. ఎందుకంటే రాగానే వాళ్ళకే ఉంటుంది అనమాట మొత్తం. రాగానే అది బాగుందా ఇది బాగుందా అని చూడండి, ఆల్రెడీ కన్ఫ్యూజన్లో ఉంది. ఏది తీసుకోవాలి, ఇది బాగుందా ఇది బాగుందా అంటుంది. నేనైతే రెండు బాగాలేదంటున్నా. అందుకే ఎప్పుడైనా షాపింగ్కి వస్తే ఒక్కరే రండి. వాట్ హ్యాపన్? సో గైస్ రెండు బాగాలేదని చెప్పాను, అందుకే రెండు వద్దంటుంది. రా వెళ్దాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం తెలియదు, చూద్దాం. ఏది బాగాలేదని వచ్చి మళ్ళీ అక్కడ ఇంకా రెండు పెట్టుకొని చూస్తుంది. ఏది బాగాలేదని మళ్ళీ చూస్తుంది అన్ని వెళ్ళి అక్కడ. అందుకే గాయస్ అమ్మాయిలతో రాకండి. చూడండి వెస్ట్ సైడ్కి వెళ్ళగానే అమ్మాయిలతో ఉన్నింది, ఓన్లీ తనే చూసింది. పైన ఫస్ట్ ఫ్లోర్ లో అబ్బాయిలు ఉందంటే వద్దు బాలేదు అని తీసుకొచ్చింది. ఈ రోజు అయితే ఏఎంబి మాల్లో ఎవరు అంత పెద్దగా రష్ ఏం లేదు, మొత్తం ఖాళీ ఉంది. చూడండి ఎవరు లేరు, అంతమంది ఎవరు లేరు, బోర్ అవుతుంది. శోభిత మాస్టర్ అయితే నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. చూడండి నేను ఆల్రెడీ ఇక్కడ వచ్చి కూర్చుంటే తను ఎక్కడుంది తెలుసా? అక్కడ ఉంది గాయస్. వెళ్ళిపోతుంది. ఏం వెతుకుతుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదు. సో చూద్దాం ఏం వెతుకుతుందో, వెళ్ళి అడుగుదాం. అసలు నేను వెనకాల ఉన్నాను లేదో అనేది కూడా తెలియదు తనకి. తన పాటుకు తను వెళ్తుంది. చూడండి చూద్దాం ఎప్పుడు తిరిగి చూస్తుందో చూద్దాం. అమ్మాయిలు అంటే అంతే గాయస్. చూడండి ఇప్పుడు చూసి ఏమో ఆలోచిస్తుంది తను పెద్దగా. శోభిత స్టాప్. ఏమో ఆలోచిస్తుంది గాయస్, ఏమో దొరకట్లేదు. తనేమో వెతుకుతుండు కానీ అది దొరకట్లేదు. యూస్టా ఎక్కడ ఉందని వెతుకుతున్నాను. చాలా మంది చెప్పారు యూస్టా బ్రాండ్ బాగుంటది ఎల్లో అని. చాలా రోజు అయింది అది వచ్చి, కానీ ఒక్కసారి కూడా వెళ్ళాలని వెతుకుతున్నాను. ఓకే గైస్, ఇప్పుడు యూస్టాకి వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటదని. నేను వెతికి మరి తీసుకెళ్తా రండి. సో గైస్ ఇప్పుడు శోభితకి అయితే పెద్ద డౌట్ వచ్చింది. ఏనేం డౌట్ కేಳು. ఇలాగే కదా పైకి వచ్చింది అని దానే పైకి వచ్చింది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో గైస్ చూడండి, చాలా తిప్పుతుంది శోభిత అయితే నన్ను. ఏం తీసుకోవట్లేదు, ఏం చేయట్లేదు. ఏదో చూసింది ఇప్పుడు, దొరికింది గైస్. యాక్చువల్లీ మనం పైకి వెళ్ళాల్సింది, దొరికేసింది. ఫైనలీ దొరికింది. చూద్దాం, బాగుంటే తీసుకుంటా నేను కూడా. సో గైస్ శోభిత అయితే ఎక్కడో మిస్ అయిపోయింది, తెలీదు. నాకు ఇందాకే డి సెలబ్రిటీ స్పెషల్ ఎక్స్ కంటెస్టెంట్ శ్రీప్రియ గారు దొరికితే మాట్లాడుతున్నా. ఆ లోపు
శోభిత ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, చూద్దాం మళ్ళీ దొరుకుతుంది. వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా, నాకు తిరిగి తిరిగి టైర్డ్ అయిపోయింది. ఫైనలీ శోభిత దొరికింది. ఇక్కడ వచ్చినా కూడా ఏదో అడుగుతుంది, ఏదో ప్యాంట్ పెట్టుకొని ఇది బాగుందా అది బాగుంది, స్కర్ట్ సారీ మాకు తెలియదు కదా అమ్మాయిలది. ఇప్పుడు నేను కొంచెం షాపింగ్ చేస్తా గైస్. ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చూడండి. నాకు ఈ జాకెట్ బాగుంది కదా, ఇప్పుడు దీన్ని శోభితకు చూపిస్తా, బాగాలేదంట. ఇప్పుడు ఉంది మీరింకా సింగిల్ గా ఎందుకు ఉండిపోయారో నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పానా, ఎందుకంటే ఎక్స్పీరియన్స్, అందుకే ఒక్కరే రావాలి. ఫ్రెండ్స్తో పాటు వస్తే మీకేం కావాలన్నా వద్దంటారు. సో గైస్ ఇది కూడా ఫెయిల్ అయింది, దీంట్లో కూడా ఏం తీసుకోలే, అంతే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏది, నేను వీడియో తీస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా గైస్, అందరూ నన్నే చూస్తున్నారు. నేను కెమెరా ఉల్టా పెట్టి తీస్తున్నా, వాళ్ళకి కనిపిస్తుంది అనమాట డిస్ప్లే వెనకాల అమ్మాయి. పడతావులే, నేను వీడియో పడతాను. వాట్ నెక్స్ట్, ఏది ఉంది స్పారా. సో గైస్ ఏదో స్పార్ కొత్త బ్రాండ్ అంట, అక్కడ కూడా ఏం తీసుకోము నాకు తెలుసు. తిరిగి తిరిగి లాస్ట్లో పైకి వెళ్ళి ఏమైనా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం, అదే జరిగేది. సో గైస్ రాగానే నాకు ఈ బ్లాక్ కలర్ ఏదో అట్రాక్టివ్ అనిపించింది. సో ఇది నాకు బాగా కనిపిస్తుందా, బాగా కనిపిస్తుందా, ఇది నాకు తీసుకోవాలో అంత కన్ఫ్యూజన్లో ఉన్నా. మళ్ళీ శోభితని అడుగుతా, చూద్దాం ఏమంటుంది. చెప్పానా అదంతే. సో గైస్ యాక్చువల్లీ అది బాగుంది కానీ నా సైజు లేదు, వేరే చూద్దాం. నా సైజు ఉంటే పక్కా తీసుకునేవాడిని, ఎందుకంటే బ్లాక్లో నేను బాగా కనిపిస్తాను కాబట్టి. సో గైస్ ఇక్కడ ఇది బాగుంది చూడు అని చెప్తే బాగాలేదా కమెంట్ చేయండి, బాగుందా బాగాలేదా కమెంట్ చేయండి. ಚೆನ್ನಾಗಿಲ್ವೇನಾ ಅದು, ఇదే బాగాలేదా అది. చేతిలో కత్తి లేదు కానీ నరికితే తల ఎగిరిపడేది. ఈ అమ్మాయిలకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో ఆ దేవుడు కూడా తెలియదు. వెళ్ళిపోదాం. సో శోభిత చెప్పండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలియదు గైస్. అక్కడ ఏముండదు, నాకైతే ఆకలిస్తుంది, ఫస్ట్ తినాలి. రండి వెళ్ళి తినేద్దాం గైస్. ఇక్కడ చూడండి, మనము కాస్ట్యూమ్లు కుట్టిస్తాము, వీళ్ళు ఆల్రెడీ కుట్టి పెట్టేశారు ఇక్కడ. మీకు కావాల్సిన కాస్ట్యూమ్లు తీసుకోండి. ఫుల్ ఆఫ్ కాస్ట్యూమ్ గైస్. మీకు ఎవరికైనా కాస్ట్యూమ్ కావాలంటే చూడండి ఇక్కడ. శోభిత ఫుల్ కాస్ట్యూమే. శోభిత కాస్ట్యూమ్. సో గైస్ చూడండి, శోభిత మాస్టర్కి ఏది నచ్చిందంటే సైడ్రా, ఇది నచ్చిందంట గైస్. ఇది కాస్ట్యూమ్, ఇది బాగుంది కదా గైస్, భలే ఉంది. సో గైస్ నేను జస్ట్ ఇప్పుడే ఒక ఇద్దరు అమ్మాయిలు చూసాను, చాలా బాగున్నారు. సో మీకు కూడా చూపిస్తాను, ఎలా ఉన్నారు కమెంట్ చేయండి. ఇద్దరులో ఎవరు బాగున్నారు కమెంట్ చేయండి, చెప్పండి గైస్. ఇద్దరులో ఎవరు బాగున్నారు కమెంట్లో చెప్పండి. ఏంట్రా ఈ అన్యాయం? రేయ్ నీకు చెబుతూనే ఉన్నాను, ఎప్పటికైనా వీళ్ళు నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతారు అని. గైస్ చూడండి, నేను కూర్చున్న శోభిత అయితే ఇంకా తిరుగుతూనే ఉంది, షాపింగ్ చేస్తూనే ఉంది, అటు ఇటు తిరిగి అక్కడ ఏం దొరకట్లేదు తనకి, అయినా వదలట్లే. ఏం తీసుకోవాలి అని చూస్తున్నా. నాకే ఫోన్ చేస్తుంది గైస్. వచ్చింది గైస్ ఫైనల్లీ బయటికి, ఏం దొరకక ఫైనల్లీ బయటికి అయితే వస్తుంది. ఫేస్లో ఆ సాడ్నెస్ చూడండి, సరే ఏం దొరకలేదే అని ఫీల్ అవుతుంది. సో గైస్ ఫైనల్లీ షాపింగ్ చేయడానికి ఏమి దొరకలేదు, షాపింగ్ ఏం చేయలేదు. సో అప్పటి నుంచి తినడానికి వెళ్దామంటే రావట్లేదు అన్న వెనకాల. అందుకే ఇప్పుడు పైకి వెళ్ళి తినేసి ఇంటికి వెళ్ళడం, అంతే పని. హ్యాపీ కదా నువ్వు? ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ. బాయ్. పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా. సో ఫైనల్లీ తినడానికి వచ్చాము. మనం షాపింగ్ చేసింది ఇంతే, కవర్ అంతుంది కానీ లోపల అంతేం లేవు గైస్. లోపల ఏముందో చూపించాలా, ఏం లేదు చూడండి, ఇంతే. అటు ఇటు తిరిగి బట్టల షాప్లో ఏం దొరకలేదు. సో ఇప్పుడు తినిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాం అంతే. సో గైస్ నేను ఫైనలీ ఒక రైస్ బౌల్ తీసుకున్నా, రైస్ బౌల్ అండ్ పెప్సీ. సో గైస్ యాక్చువల్లీ నాకు ఇది ఫేవరెట్ అనమాట, పొటాటో ట్విస్టర్.
నేను ఎప్పుడు ఏఎంబికి వచ్చినా ఇది తీసుకొని తినేసి వెళ్తా. చూడండి శోభ తమాష రియాక్షన్ చూడండి. కానీ దీంట్లో మొత్తం నేనే తింటా, తనకి ఇవ్వను. మొత్తం నేనే తింటా గాయస్, తనకి ఇవ్వను. ఎందుకంటే చాలా తిప్పింది నన్ను అటు ఇటు, అందుకే నేనే తింటా ఫుల్గా. సో గాయస్ చూసారుగా, ఇది ఈరోజు బ్లాగ్. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా కమెంట్స్ చేయండి. మళ్ళీ నేను ఎలాంటి బ్లాగ్ చేయాలని చెప్పి కమెంట్స్లో చెప్పండి. సో అంతే గాయస్, సబ్స్క్రైబ్ టు చేతన్ మాస్టర్ ఛానల్ అండ్ శోభిత గౌడ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో తన ఛానల్ కూడా ప్రమోట్ చేస్తుంది. సో తను కూడా కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేసింది. సో నాకు ఎలా సపోర్ట్ చేస్తారో తనకు కూడా అలానే సపోర్ట్ చేస్తారు అనుకుంటూ ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.